హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ వచ్చి చికెన్ కర్రీ కుక్కర్లో అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. ఇది వచ్చి బాయిలర్ చికెను 1 కిలో అయితే తీసుకున్నానండి. ముందుగా మనం చికెన్ ఒక 3-4 టైమ్స్ నీట్గా క్లీన్ చేసేసుకొని ఆ తర్వాత మనం కుక్కర్లో వేసేసుకోవాలి. వేసుకొని జస్ట్ చిన్న గ్లాస్ తోటి వాటర్ వేసుకోవాలి. ఇంకా నేను దీంట్లో కారం కానీ ఉప్పు కానీ మసాలా కానీ ఏమీ వేయట్లేదండి. నార్మల్గానే విజిల్స్ వేయించినాను. ఇదిగోండి, ఒక 2 విజిల్స్ వేయించాను. మనకి ఇక్కడ బాయిలర్ మాంసం కదండి, బాయిలర్ చికెన్ కాబట్టి మనం ఒక 2 విజిల్స్ వేయించుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను 2 విజిల్స్ వేయించుకున్న తర్వాత చికెన్ అనేది మీకు చూపిస్తున్నాను. ఈ కర్రీలోకి వచ్చి అల్లం వెల్లుల్లిపాయ జీలకర్ర మిక్సీ పట్టేసుకున్నానండి. తర్వాత వచ్చి ఒక 2 పెద్ద సైజు ఉల్లిపాయలు, ఒక 3 పచ్చిమిర్చి, ఓన్లీ ఒక పెద్ద టమాటా ఒకటి తీసుకున్నాను, సరిపోతుందండి. తర్వాత నెక్స్ట్ వచ్చి మనం ఇక్కడ ఒక బాండి పెట్టుకొని దీంట్లో ఆయిల్ అనేది వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత మనం దీంట్లో కట్ చేసుకున్న ఆనియన్స్ అనేది వేసుకోవాలి. ఈ ఆనియన్ అనేది కొంచెం ఫ్రై అవ్వాలండి. మీరు మీడియం సైజులో కానీ లేదా హై ఫ్లేమ్లో కానీ త్వరగా అయిపోవాలనుకుంటే హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మనకి ఆనియన్ అనేది చాలా తొందరగా మగ్గిపోతుంది. ఇక్కడ ఆనియన్ త్వరగా ఫ్రై అవ్వడం కోసం నేను టేస్ట్కి సరిపడా ఉప్పు, 1 స్పూన్ పసుపు దాకా వేసుకున్నాను. మనం వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి అయితే కలుపుకోవాలండి. కలుపుకొని మనం మూత పెట్టేసుకుంటే ఆనియన్స్ అనేది చాలా తొందరగా మగ్గిపోతాయి. ఇక్కడైతే ఆనియన్ అనేది చక్కగా మగ్గిపోయిందండి. తర్వాత నెక్స్ట్ వచ్చి దీంట్లో నేను వెల్లుల్లిపాయ జీలకర్ర అల్లం మిక్సీ పట్టేసుకున్నాను కదండి, అదైతే ఒక 2 స్పూన్ల దాకా వేసుకున్నాను. మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకున్న తర్వాత ఇది కొంచెం పచ్చివాసన పోయేదాకా కూడా ఈ ఆయిల్లో కొద్దిసేపు అయితే ఫ్రై అవ్వనివ్వాలండి. మనం అంటే మనకి పచ్చిగా ఉంటుంది కాబట్టి పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ మనకి చక్కగా వెల్లుల్లిపాయ జీలకర్ర అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే చక్కగా నూనెలో ఫ్రై అయిపోయింది. తర్వాత దీంట్లో మనం చిన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు అనేది వేసుకోవాలి. ఈ టమాటాలు అనేది నేను చాలా చిన్న ముక్కల కింద అయితే కట్ చేసుకున్నాను. లేదు అంటే మీరు మిక్సీ పట్టేసుకొని దాన్ని జ్యూస్ వేసుకున్నా సరే చక్కగా బాగుంటుందండి. మనకంటే గ్రేవీ కింద చాలా బాగా వస్తుంది. లేదు అనుకుంటే మనం టమాటా ముక్కల్ని ఇలా కట్ చేసేసుకొని కొద్దిసేపు అయితే మూత పెట్టేసుకుంటే మనకి టమాటా అనేది చాలా తొందరగా మగ్గిపోతుంది. ఇక్కడైతే చూసారండి, ఒకసారి మనం మూత తీసి చూసుకుంటే ఇక్కడ టమాటా అనేది చక్కగా మగ్గిపోయింది మనకి. తర్వాత నెక్స్ట్ దీంట్లో మనము ఆల్రెడీ విజిల్స్ వేయించుకున్నాం కదండి చికెను, అది వాటర్తో పాటే వేసేసానండి. ఇంకా మనం ఈ కర్రీలోకి వాటర్ అవసరం అయితే ఉండదు ఫ్రెండ్స్. మనకి ఇది వాటర్ సరిపోతుంది. మనం చికెన్తో పాటు వాటర్ కూడా వేసేసుకున్నాం కాబట్టి ఒక 1 మినిట్ మనం మూత పెట్టేసుకోవాలండి. ఇక్కడైతే నేను చికెను వాటర్తో పాటు వేసేసిన తర్వాత మనం నెక్స్ట్ వెంటనే ఒక 1 మినిట్ 2 మినిట్స్ తర్వాత వెంటనే మనం దీంట్లోనూ ఒక 2 స్పూన్ల దాకా కారం, 1 స్పూన్ ధనియాల పొడి వేసుకున్నాను. అంటే మీరు కారం ఎంత తినగలిగితే అంత. నేనైతే ఒక 2 స్పూన్ల దాకా వేసుకున్నాను. ఇంకా దీంట్లో మనం వాటర్ వేయాల్సిన అవసరం లేదండి. మనం వేసిన ధనియాల పొడి, కారం ఇదంతా వేసేసుకున్న తర్వాత చికెన్కి మొత్తానికి కూడా కలిసేంత వరకు కూడా ఒకసారి మనం గరిటెతో కలుపుకుంటే సరిపోతుందండి. కలుపుకొని మనం మూత పెట్టేసుకుంటే మనకి కర్రీ అనేది ఉడుకుతుంది. ఇక్కడ నేనైతే మూత పెట్టేసుకున్నాను. మూత పెట్టేసుకొని మనం మీడియం సైజులో కానీ లేదా సిమ్లీలో కానీ పెట్టుకుంటే కర్రీ అనేది పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. ఇంకా లాస్ట్ ఫైనల్ కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుంటే మనకి కర్రీ అనేది అయిపోతుందండి. కర్రీ ప్రాసెస్ అనేది అయిపోయింది. ఫైనలీ మనకి చికెన్ గ్రేవీ కర్రీ అయితే అయిపోయిందండి. చక్కగా బగారా రైస్లోకి కానీ చపాతీలోకి కానీ మామూలు రైస్లోకి కానీ మనకి చికెన్ కర్రీ సింపుల్గా ఇలా చక్కగా చేసుకుంటే చాలా బాగుంటుంది. కుక్కర్లో విజిల్స్ వేయించేసాను కాబట్టి కొంచెం మెత్తగా ఉంటుంది. పిల్లలు కూడా చక్కగా తింటారు. బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసేసుకోవచ్చు అండి కర్రీ అనేది. ఓకే ఫ్రెండ్స్, ఫైనల్లీ నేను చేసిన ఈ చికెన్ కర్రీ అయితే ఎలా ఉందో ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.